హాయ్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నా వాయిస్ బాగుంటుంది కానీ నేను వాయిస్ ఓవర్ జాబ్స్ కి నేను సెట్ అవుతానా లేదా అని. అయితే ఎవరెవరు ఈ వాయిస్ ఓవర్ జాబ్స్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వాయిస్ అనేది క్లారిటీగా ఉండాలి, పదాలు స్పష్టంగా పలకగలగాలి, తెలుగు అంటే మీరు ఎంచుకున్న లాంగ్వేజ్ ని స్పష్టంగా చదవడం అనేది రావాలి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మంచి మాడ్యులేషన్, ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడగలగడం రావాలి. మీకు స్పష్టంగా మాట్లాడడం రాకపోయినా, మాడ్యులేషన్ సరిగ్గా లేకపోయినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ తీసుకొని రెండు కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు జాబ్ అనేది ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కొంతమందికి నలుగురిలో వెళ్ళి మాట్లాడడానికి కానీ నలుగురిలో వర్క్ చేయడానికి కానీ ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ వర్క్ ని ఎంచుకోవచ్చు. సో మీరు కానీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లయితే మీరు ట్రైనింగ్స్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకొని మీరు వాయిస్ కి సంబంధించిన వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. అది డబ్బింగ్ కానీ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కానీ.